సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తోంది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్ తో పాటు అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనం తొలగిస్తున్నారు. అయితే ఈ భవనంలో సామాన్లు తీసుకునేందుకు 2 గంటల సమయం ఇచ్చారు హైడ్రా ఆఫీసర్స్. ఆ తర్వాత కూల్చివేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. ఈ భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు కూల్చివేతలపై స్టే ఇచ్చింది హైకోర్టు. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఇవాళ ఉదయం నుంచి పోలీసుల బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది హైడ్రా. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తోంది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖ్యం గెస్ట్ హౌస్ తో పాటు అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగిస్తున్నారు. అయితే ఈ భవనంలో సామాన్లు తీసుకునేందుకు 2 గంటల సమయం ఇచ్చారు హైడ్రా అధికారులు. ఆ తర్వాత కూల్చివేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. ఈ భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అమీన్పూర్ కూల్చివేతలపై డీటెయిల్స్ శ్రీధర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, హైడ్రా కూల్చివేతలపై ఏంటి అప్డేట్స్? ఈరోజు ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు సంబంధించిన ఐలాపూర్ తండాలో గత కొంతకాలంగా ఈ భూ వివాదం అయితే కొనసాగుతుంది. నిజాం కాలం ప్రభుత్వ భూములు ఏవైతే ఉందో దాదాపు 1,400 ఎకరాల 1,200 పైసలకు ఎకరాల భూములు అయితే కబ్జాకు గురైతే ఈ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో దాదాపు 400 ఎకరాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయినాయి. వీటిలో అయితే పేదలు ఉన్నటువంటి భూములను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మిగిలిన ఎవరైతే బడాబాబులు నిర్మించారో వాటిపైన హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అయితే దాదాపు 2,000 మంది సిబ్బందితో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనాయి. దాదాపు 2,000 మంది సిబ్బంది ఇప్పుడు ఎక్కడైతే ముఖ్యం కావచ్చు ఆయన సోదరుడు నిర్మించిన 5-6 అంతస్తుల భవనంతో పాటు ఒక అపార్ట్మెంట్ కి సంబంధించినట్టు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిపైన ఫోకస్ పెట్టింది హైడ్రా. ఇప్పటికే పటాన్ చెరువు కావచ్చు ఇటు అమీన్పూర్ ప్రాంతంలో దాదాపు అయితే పలుమార్లు ఇప్పటికే అక్రమ నిర్మాణాలపైన కొరడా పిలిపిస్తుంది హైడ్రా. ఈ రోజు వివాదాస్పదం ఈ ప్రాంతానికి హైలాపూర్ లో ప్రతిసారి కూడా అయితే ప్రభుత్వ భూముల్ని కాపాడే ప్రయత్నం చేయగా అధికారులను అడ్డుకోవడం కావచ్చు, అధికారులపైన దాడి చేయడం కావచ్చు, అయితే ఘర్షణ వాతావరణం నేపథ్యంలో దాదాపు 2,000 మంది సిబ్బంది పోలీసుల సాయంతో ఈరోజు కూల్చివేతల పర్వం ప్రారంభమైంది. దాదాపు 400 ఎకరాల్లో ఇప్పటికే శాశ్వతంగా నిర్మాణాలు తెలిసింది. మిగిలిన 860 ఎకరాల భూమిని కబ్జా చేయకుండా హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూడా ఫెన్సింగ్ చేస్తున్నారు. అంటే పేదల ఇళ్ల స్థలాలను కావచ్చు వాటన్నిటిని డిస్టర్బ్ చేయకుండా ఇప్పటికీ పేదల ఇళ్లను డిస్టర్బ్ చేయకుండా కేవలం బడాబాబుల వాటి నిర్మించినటువంటి 5-6 అంతస్తుల భవనాలను ఇప్పటికిప్పుడు ఈ గత కొంతకాలంగా హైడ్రా కొరడా పిలిపిస్తున్నాం. హైడ్రా ఈ ప్రాంతంలో కూల్చివేతలు ప్రారంభమవుతాయి అనే ఆలోచన నేపథ్యంలో అక్కడికి ఇతరులను తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో రెంట్ కి తీసుకొచ్చి ఉంచే ప్రయత్నం చేసినట్టు కూడా ప్రాథమిక విచారణలో వెల్లడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. సో వారందరినీ కూడా వెంటనే ఖాళీ చేస్తున్నారు. కూల్చివేతలు అడ్డుకునేందుకు అక్కడ ఖాళీగా ఉన్న భవనంలో జనాన్ని తీసుకొచ్చి ఉంచే ప్రయత్నం చేసింది. సో వెంటనే దానిపైన కూడా అధికారులు చర్యలు తీసుకునేందుకు అయితే ఉదయం నుంచి కూడా కొంత సమయం ఇచ్చారు. వారి సామాన్ అంతా కూడా తరలించే సమయం ఇచ్చింది. సో 2 గంటల సమయం ఇవ్వడంతో వారంతా కూడా వారి సామాగ్రిని అంతా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూల్చివేతలు కూడా ప్రారంభమై మిగిలిన 860 ఎకరాల భూములు ఖాళీగా ఉన్న భూముల్లో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఫెన్సింగ్ వేస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫెన్సింగ్ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం నేపథ్యంలో పోలీసులు కావచ్చు హైడ్రా అధికారులు వారికి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూములు దాంతో పాటు వారికి సంబంధించిన ఆధారాలను కూడా చెక్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఫెన్సింగ్ పనులు ఒకవైపు కొనసాగుతున్నాయి, మరోవైపు పేదల ఇళ్లను మాత్రం ఎలాంటి
డిస్టర్బ్ చేయడం లేదు. పేదల ఇళ్ల వైపు కూల్చివేతలు జరగడం లేదు. కేవలం ముఖ్యంగా వ్యవసాయ సోదరుడు వారికి సంబంధించినటువంటి ఆ ఇళ్లను కూల్చివేత ప్రారంభమైంది. అవి కూడా 5-6 అంతస్తుల భవనాలు. సో గెస్ట్ హౌస్లు కావచ్చు, అపార్ట్మెంట్ లాగా నిర్మాణం చేసి వాటిని ఇక్కడ కబ్జా అంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టు కూడా ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు వారికి గతంలో నిర్మాణం చేపట్టవద్దని కూడా సూచించినప్పటికీ నిర్మాణాలు కొనసాగి వాటిని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఈ కూల్చివేతలను అడ్డుకోవడం కావచ్చు, కూల్చివేతలకు సంబంధించినట్టు స్టే వచ్చినట్టు కూడా అయితే ఇక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపు విరామం ఇచ్చాం మాత్రమే మళ్ళీ 2 గంటల తర్వాత కూల్చివేతలు కావచ్చు ఇక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీనిపైన ఇంకా హైకోర్టు ఎట్లాంటి చేయించింది, దాంతోపాటు ఎట్లాంటి ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతాయా లేదా అంటే ఇప్పటికే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఎట్లాంటి కూల్చివేతలు ఉంటాయని ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే హడావిడిగా అయితే ఈ ఖాళీగా ఉన్న భవనాల్లోకి తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బంది అంతా కూడా వారి సామాగ్రి అంతా కూడా ఇప్పటికే తరలించేశారు. మిగిలిన ఇళ్లను కూడా అంటే అపార్ట్మెంట్స్ అయితే నిర్మించారో ఖాళీ ప్రభుత్వ స్థలాలు అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఇంకా హైకోర్టు ఎట్లాంటి ఉత్తర్వులు ఇచ్చింది, హైకోర్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్థానికంగా హైడ్రా అధికారులు కావచ్చు వీరందరూ కూడా చాలా క్లియర్ గా అంటే పేదలకు సంబంధించిన మాత్రం ప్రత్యేకత కూడా చెప్తున్నారు. సో ఈ కూల్చివేతలు చేయించిందా లేదా తెలంగాణ హైకోర్టు దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సజావుగా అంటే ఈ ఫెన్సింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం మాత్రమే కూల్చివేత కొనసాగుతుంది. మిగిలిన ప్రాంతాల్లో పేదల భూముల జోలికి మాత్రం వెళ్ళడం లేదు. ఈ హడావిడిగా ఎవరైతే ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉన్న భవనాలు అద్దెకు తీర్చిన వాటిని కూడా ఖాళీ చేయించి అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది.